రికమెండేషన్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. సో రీసెంట్గా మీరు ఓన్ హౌస్ కూడా తీసుకున్నారు. సో ఆ ఓన్ హౌస్ కొన్నప్పుడు కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి అని తెలిసింది. ఎస్ ఎస్ నేను యాక్చువల్లీ ఒక 3.5 years 4 years బ్యాక్ అనమాట దట్ ఇష్యూ వాజ్ గోన్. సో ఆ టైంలో నేను అమ్మ ఇచ్చేసారనమాట అమౌంట్. సో ఇంటి ఓనర్స్ ఇల్లు అమ్ముతామని చెప్పడం, సో అమ్మ కూడా వాళ్ళని నమ్మటం, అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో నేను నా లైఫ్లో 3 సార్లు చావు అంచుని చూసేసి వచ్చాను. సో ఒకటి అప్పుడెప్పుడో నాకు మ్యారేజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నించి అదేదో చేశారని చెప్పేసి టీవీలో చాలా ప్రచారమైంది సూసైడ్ చేసుకునేదని. సో అప్పుడు నేను సూసైడ్ దాకా వెళ్ళలేదు కానీ అదొకటి. సో రెండవది ఈ హౌస్ ఇష్యూలో వాళ్ళు నన్ను కొట్టడం జరిగి చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేసి ఏకంగా కళ్ళ దగ్గర బోన్ పోగొట్టుకొని, సో షోల్డర్ బ్రేక్ డౌన్ అయ్యి, సో అలా చాలా ఇబ్బంది పడ్డాను. సో మూడవది అందరికి తెలిసిన విషయమే. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే సో దానికి